గుడ్ ఈవినింగ్ రౌడీ బాయ్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మన రౌడీ కోసం వచ్చిన మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ టీంలో మా సినిమాకి పనిచేసిన అందరూ, మాతో పాటు మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఇమాన్యుల్ ఇక్కడే ఉన్నాడు. యాక్చువల్గా ఇమాన్యుల్ ఎప్పుడు ఉన్న ఫుల్ ఎనర్జెటిక్ ఉంటాడు. ఈరోజు ఏందో స్టార్టింగే ఎమోషన్తో స్టార్ట్ చేశాడు. బట్ ఇమాన్యుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో మాకు 2 హీరోయిన్స్ ఉన్నారు. బట్ ఆ 2 హీరోయిన్స్ కంటే ఎక్కువ కెమిస్ట్రీ ఇమాన్యుల్ ఆనంద్తో చేశాడు. ఇక మా డైరెక్టర్, మా కెప్టెన్ ఇక్కడ ఉన్నాడు. సో మొన్న మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనమాట. స్క్రిప్ట్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు కంటే సినిమా తీసిన తర్వాత స్క్రిప్ట్లో ఏమైనా చేంజ్ చేశారా అని. మా వాడు చెప్పాడు మరి నాట్ ఈవెన్ 1% అని. ఎస్ అని. మా వాడు డైరెక్టర్స్లో ఉన్న అర్జున్ రెడ్డి. తను అనుకుంది వచ్చేదాకా ఆగడు. అది వచ్చేదాకా చూస్తూ ఉంటాడు. దానికోసమే కూర్చుంటాడు. ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా కూడా నవ్వే. అర్జున్ రెడ్డిలానే అంత గట్టిగా స్ట్రబన్గా ఉంటాడు అనమాట. బట్ థ్యాంక్ యూ ఉదయ్. మేము అడిగినా కూడా నువ్వు మారకుండా మా కోసం అలా స్ట్రబన్గా ఉన్నందుకు వి సా ద రిజల్ట్ ఎస్టర్డే. థ్యాంక్ యూ సో మచ్. సినిమాకు నువ్వు పడ్డ కష్టం అంతా నిజంగా అక్కడ కనిపిస్తుంది. థ్యాంక్స్ టు అలాట్. అండ్ సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇక్కడ ఉన్న వారందరూ సైలెంట్ గా నాయిస్ చేయకుండా ఉండరా ప్లీజ్. దిస్ సైడ్ ఎవ్రీబడి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ టు బీ సైలెంట్. యా. అండ్ ఆనంద్ గురించి ఇందాక చెప్పారు ఓ మంచివాడు అని. ఎస్, మంచివాడు అనే పదానికి అసలు నిజంగా రౌడీ బాయ్స్ అని ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కానీ నిజంగా మంచివాడు పెట్టచ్చు. ఆనంద్ 10 hours వర్క్ చేసినా సరే, లేకపోతే 12 hours షెడ్యూల్ ఉన్నా, నాట్ ఈవెన్ 1 second తన ఫేస్ లో చికాకు కానీ, ఎప్పుడు మా టీం మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటాం అనమాట. ఎప్పుడైనా ఆనంద్ని స్మైలీ ఫేస్ కాకుండా ఎప్పుడైనా కొంచెం కోపంగా, చికాకుగా ఎప్పుడన్నా కనిపించాడా అని. బట్ మా జర్నీలో అయితే మాకు ఎప్పుడు కనిపించలేదు. అండ్ థ్యాంక్స్ టు ఆనంద్. మాది ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. బట్ మమ్మల్ని నమ్మి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డైరెక్టర్ కొత్తవాడు, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అయినా కూడా మాకు ఛాన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టేజ్ పరంగా మేమిద్దరం, మీ అండ్ కేదార్, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ ప్రొడ్యూసర్స్. అండ్ మాతో పాటు ఇంకొక 3rd person ఉన్నాడు. మాకు అన్నిటికీ వాట్ ఎవర్ వీ డూ హీఈస్ అవర్ సపోర్టర్స్, బ్యాక్ బోన్. విజయ్ మధురి గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ వన్స్. ఈజ్ అవర్ బ్యాక్ బోన్ టు ఫర్ ఆల్ అవర్ బిజినెసెస్. మేము ఏ బిజినెస్ చేసినా సరే మేము ముగ్గురం కలిసి చేస్తాము. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ 31వ తారీఖు ఫర్ షూర్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఫన్ మూవీ. ఇప్పుడు దాకా ఆనంద్ని ఒక ఎమోషనల్ గా, ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్ గా, ఒక మిడిల్ క్లాస్ మన పక్కింటి కుర్రోడిగా చూశారు. బట్ ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి మన పక్కింటి, మన ఫ్రెండ్, ఒక ఫంకీ ఫ్రెండ్, ఒక ఫంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అండ్ ఇమాన్యుల్ అండ్ ఆనంద్ కెమిస్ట్రీ ఎక్కువ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. మొత్తం ఆనంద్ ఎంతసేపు ఉంటాడు, ఇమాన్యుల్ ఈ సినిమాలో అంతసేపు ఉంటారు. అండ్ అందరు చెప్పినట్టు ఎమోషన్ చేయటం ఎంతైతే ఇదో, సినిమాలో కామెడీ పండించడం అంత ఇది. ఆనంద్ అది ఈ సినిమాతో నిరూపించి హీ విల్ షో దట్ లైక్ నవరసాల్లో దట్ ఈస్ ఆల్సో హీ కవర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, 31st రిలీజ్, ప్రతి ఒక్కళ్ళు మూవీ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ కేదార్ గారు ఇప్పుడు మాట్లాడతారు ప్లీజ్ సార్. లేదు మీరు. హలో